నా నైట్ స్విగ్గీ చేస్తుంటే సడన్గా నేను ఒక లొకేషన్లో ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళా. అది మేకే పోనీ పోతే నా ఒక్కడి జీవితం బాగుపడితే మొత్తం. ఇంకా నాకు మిగతా అయితే నీకు చెప్పండి. ఇంకా అంటే నాకు తెలిసిన బెస్ట్ వే అయితే స్విగ్గీ అయితే నాకు అయితే కొద్దిగా వేస్ట్ అనిపించి అందుకు ఛాలెంజ్ ఆపేశాను. గాయస్ మొన్నే కదా టైర్ పంచర్ పడింది. అది మొన్న ఫ్రంట్ టైర్ పడింది, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టైరు పడింది. నేను నైట్ స్విగ్గీ చేస్తుంటే సడన్గా నేను ఒక లొకేషన్లో ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళా. అది మేకే గుచ్చుకున్నట్టుంది, గాలిపోతున్నట్టు సౌండ్ వచ్చింది. దగ్గర ఒక 10-12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అక్కడ నుండి ఇంటికి. ఏమైందిరా పంచర్ పడతాం, గాలి పోతూనే ఉంది. అయినా బండి ఇంటి దాకా వేసుకొని వచ్చా, ఏ ఇబ్బంది పెట్టలేదు ఇంటి దాకా వచ్చేదాకా. మిగతా టాపిక్ అక్కడ పంచర్ షాప్కి వెళ్ళినా మాట్లాడతా. గాలి పూర్తిగా పోయింది, ఇంకా పంచర్ అయిపోయాలి తీసుకెళ్ళి బండిని. ఆడికి వెళ్ళినాక మాట్లాడదాం ఇంకా. చలో గైస్, ఏ మాటకి ఆ మాట ఇబ్బంది పెట్టలేదు లేన్న నైట్ ఇది, లేకపోతే ఆ రోడ్ల మీద అల్లాడేవాడిని. మొన్న ఫ్రంట్ టైర్ పడింది అన్న, ఇప్పుడేం బ్యాక్ టైర్కి. ఇది ఆయిల్ సిల్ అయ్యి లేకపోతే నేనైనా వేయాలి దీనికి. మొత్తం ఆయిల్ లీక్ వస్తుంది. చాలా తక్కువ వస్తున్నాయి అన్న, అయ్యే రోజుకి 10 లక్షలు బాగా ఏం మిగలట్లా. ఏం డబ్బులేం కాని రావట్లా, ఎంత తోలుతాం అంత పోతున్నాయి చేతిలో నుండి. గైస్ ఇది రీబటనింగ్ టైర్స్ ఉన్నాయంట ప్రజెంట్ మన వెహికల్ ఈ టైర్స్ పైన. రీబటనింగ్ టైర్స్ వేపియొచ్చా లేదా అనేది కామెంట్ చేయండి. షాప్ అన్నాయి కొద్దిగా తమ్ముడు పెట్రోల్ తెచ్చి తమ్ముడు అంటే పెట్రోల్ తాగడానికి వెళ్తున్నా. అన్నయ్య ఒక 120 తమ్ముడు అన్నాడు. తర్వాత 110 తెమ్మంటే 110 పెట్రోల్ దాటానికి వెళ్తున్నా. బంకు దగ్గరికి వచ్చాను. అటువంటి వెళ్ళి బంకులోకి వెళ్ళి కొట్టించుకుని రావాలి ఆయిల్ కొట్టించుకొని మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో చూపిస్తాను. రైట్ గాయస్, ఫస్ట్ చూసిన బంకులో పెట్రోల్ లేదంట. నెక్స్ట్ మన విజ్ఞాన్ ఎదురు అంటే పలకలూరు దగ్గరలో విజ్ఞానం కాలేజ్ ఉండిద్ది. ఆ కాలేజ్ దగ్గరలో బంకుకి వెళ్ళేసి ఆయిల్ కొట్టించుకొని రావడమే. సరదాగా వెళ్ళి ఆయిల్ కొట్టించేసి అన్నయ్యకి ఇచ్చేసి ఇంకా చలోటు ఇంటికి వెళ్ళేసి కొద్దిగా నెక్స్ట్ ఒక ఐడియా ఉంది బైక్ తీసుకోవాలని. దాని గురించి కూడా టాపిక్ మాట్లాడదాం ఈరోజు ఈ వ్లాగ్లో. 100 days సిరీస్ గురించి ఏమైంది అది కూడా అప్డేట్ ఇస్తాను ఈ వ్లాగ్లోనే. ఫోర్త్ అప్డేట్స్ అన్ని దీంట్లో ఇస్తాను, చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ గాయ్స్. అది కూడా అక్కడ ఉంది చూడండి పెట్రోల్ బంకు, దాని దగ్గర వెళ్ళి పెట్రోల్ కొట్టించేది నేను. అండ్ వెళ్ళేసి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించేసుకొని చలో టు హోమ్. ఇంకా అక్కడెక్కడ 2 బంకుల్లో లేదంటే ఇది 3వ బంకు. దీంట్లో చూడాలి 110 రూపాయల ఆయిల్ కోసం. 1 లీటర్ పెట్రోల్కి దగ్గర 10 కిలోమీటర్స్ అన్నయ్య అడిగాడు అని చెప్పి బాటిల్లో కొట్టించుకొని వెళ్ళిస్తాను. బంకులో రికార్డ్ చేయొచ్చు కానీ బంక్ వాళ్ళు బాటిల్లో కొట్టకూడదు అది ఇది అని అన్నారంట. గవర్నమెంట్ రూల్స్ అంట, ఈ రికార్డ్ చేయకూడదు. అందుకని ఐఎమ్ నాట్ రికార్డెడ్ దట్ సిచ్యువేషన్. వాళ్ళు అర్థం చేసుకోండి. అంటే పెట్రోల్ అయితే తీసేసుకున్నా, బండి లోన్ ఉంది. ఢిల్లీ అన్నయ్యకి ఇచ్చేసి చలో టు ద హోమ్ అనుకుంటున్నా. చూద్దాం. దగ్గర 1 లీటర్ ఆయిల్ కోసం 6 or 7 కిలోమీటర్స్, అదిగా ఒక 10 కిలోమీటర్స్ పైన వెళ్ళొచ్చు. ఏమో మనం సాయం అడిగితే చేయకుండా ఉండలేను నేను ఎవరికి. అందుకే కొన్నిసార్లు మాట్లాడిపించుకుంటున్నా. చెప్తా మిగతాదంతా మాట్లాడతా గైస్ తర్వాత బండి ఆపిన నీట్గా. గైస్ ఇప్పుడైతే ఈ బండి గురించి క్లారిటీ ఇస్తాను నేను. ఇది ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చారు మా
ల్యాండ్ అమ్మినప్పుడు డబ్బులు మిగిలితే ఆ డబ్బులతో కొన్న బండి. ఇది చాలా తక్కువ సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా. దగ్గర దగ్గర 4 years అలా వాడినట్టున్నా, 4 or 5 years వాడినట్టున్నాయి బండి. ఇప్పుడు దాకా ఏ రోజు ఇబ్బంది పడలేదు నన్ను. పోనీ పోతే నా ఒక్కడి జీవితం, బాగుపడితే మొత్తం. లేదు, దీన్ని అమ్మాలనే థాట్ కూడా లేదు నాకు. ఇది నాకు ఫేవరెట్ బైక్. అంటే నెక్స్ట్ అడ్వెంచర్ బైక్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. ఒక మంచిది ఒకటి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నాకు. ఈ బండికి నేను దగ్గర దగ్గర ఎక్కించినవి అయితే దీన్ని కొన్న రేటు కన్నా డబుల్ ఎక్కించాను నేను ఈ వస్తువులు. అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. కొద్దిగా రిపేర్స్ ఉన్నాయి, చేపియాలి. అండ్ ఎవరైనా స్విగ్గీ చేసే వాళ్ళకైతే మెయిన్ థింగ్ 3 విషయాలు చెప్తాను. నాకైతే డబ్బులు అయితే రాలేదు స్విగ్గీలో, ఎక్కువ డబ్బులు అయితే రాలేదు. ప్లస్ బండి గొల్ల అయిపోయింది. ఇది డోమ్ లూగిపోతుంది చూడండి, డోమ్ లూగిపోతున్నాయి. స్విగ్గీ డోమ్ లూగి వల్ల గుంతల్లో దిగి నైట్ టైం రోడ్డు కానొచ్చి కాని రాకుండా గుంతల్లో ఎగిరి కొన్నిసార్లు బైక్ పంచర్లు పడి, ఈ వీక్లో నాకు 5 times పంచర్ పడింది. నేను 2 times మాత్రం లాగ్ రికార్డ్ చేశాను. అండ్ 100 days ఛాలెంజ్ డిస్కంటిన్యూ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డబ్బులు రావట్లేదు అంట. స్విగ్గీలో వస్తున్నాయి కానీ ఆ ఖర్చులకు సరిపోతున్నాయి. అవి కాన్ రావట్లేదు, మంత్ వచ్చేటప్పుడు కాన్ రావట్లేదు డబ్బులు. ఏమైందిరా? అందుకని నేను ఏమనుకుంటున్నానంటే ఏదైనా జాబ్ చేసుకుంటూ కొద్దిగా మైక్ అవి కొనాల్సింది ఉంది. క్లారిటీ లేదు, వాయిస్ మెయిన్ మాట్లాడేది కరెక్ట్గా కన్వర్ట్ అవ్వట్లేదు. అందుకనే మైక్ ఒకటి తీసుకుందాము. ఒక 10 or 15 ఒక 20K 10K ఉంది ఒక మైక్ చూశాను, అది తీసుకుందాము. నెక్స్ట్ గోప్రో ఒకటి తీసుకుందాము, అడ్వెంచర్ బైక్ ఒకటి తీసుకుందాం ప్లాన్లో ఉన్నాం 3 వస్తువులు. అండ్ మ్యాక్సిమం ఇయర్ ఎండింగ్ కల్లా కొనేస్తాయి 3. ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని నడుస్తున్న ఈఎంఐస్ అది క్లియర్ అవ్వగానే నెక్స్ట్ ఈ 3 పెడతాను ఈఎంఐలు. ఈ బండికి వచ్చిన మెయిన్ ఫాల్ట్ ఏంటంటే ఎక్కువ శాతం తిరుగుతున్నారు కాబట్టి దీన్ని అయిపోతుంది బండి రోజు రోజుకి. ఇంజన్ కూడా వీటన్నిటికీ ఎక్కువ ట్రావెల్ చేయాలి. మార్నింగ్ 12కి వెళ్ళి నైట్ 12 దాకా ఉంటే మ్యాక్సిమం వచ్చేది అంతా 1300-1200 వస్తుంది డైలీ. మీకు వస్తాయి అని చెప్పడానికి మాత్రమే, కానీ దాంట్లో పెట్రోల్కి ఎంత అవుతుంది ఏంటి అనేది మాత్రం ఎవరికి అర్థం కాదు. మ్యాక్సిమం ఈ బండి విషయంలో పెట్రోల్ అయ్యేటప్పటికి చాలానే అయింది పెట్రోల్ మ్యాటరు. మ్యాక్సిమం నేను డైలీ ఒక 400 కొట్టిస్తాను. 400 కొట్టిస్తే నాకు ఇంటికాడ నుండి వెళ్ళడానికి కానీ స్విగ్గీ చేయడానికి కానీ మ్యాక్సిమం సరిపోయిద్ది. అండ్ నేను ఎక్కువసేపు ఈ మధ్య ఎండలు ఎక్కువ ఉండడం వల్ల తిరగట్లేదు కదా, మ్యాక్సిమం 200 కొట్టిస్తాను వెళ్ళేటప్పుడు. 400 వస్తున్నాయి అంటే మీరు ఆలోచిస్తున్న 400 వస్తున్నాయి స్విగ్గీలో అని నేను చెప్తాను, కానీ 300 రూపీస్ ఆయిల్కి అవుతుంది. 300 రూపీస్ ఆయిల్ కొట్టించి ఇంకా నాకు మిగతా అయితే మీకు చెప్పండి ఇంకా. అండ్ నాకు తెలిసిన బెస్ట్ వే అయితే స్విగ్గీ అయితే నాకు అయితే కొద్దిగా వేస్ట్ అనిపించి అందుకే ఛాలెంజ్ ఆపేశాను. బండి చూడండి ఎంత గొల్ల అయిపోయిందో, ఊగిపోతున్నాయి ఎక్కడ డోములు అక్కడ. అంటే కొద్దిగా ఈ బండికి కొంచెం రిపేర్స్ ఉన్నాయి, చేపియాలి అవన్నీ కొద్దిగా. అంటే నేను మొన్న 10,000 ఏమో అయినట్టున్నాయి. మొన్న రీసెంట్లీ కొద్దిగా వర్క్ చేయించా. ఈ ఫోర్క్ పైప్స్ అండ్ హెడ్లైట్ వైజర్ అన్నీ పోతే కొత్తగా చేశాను అన్నీ నేను. ఇవన్నీ కొత్తగా చేసినా ఇప్పుడు మళ్ళీ స్విగ్గీలో తిరిగి అన్నీ పోగొట్టుకున్న సీట్ కవర్లు ట్యాంక్ కవర్స్ అన్నీ కొత్తగా. బండి స్విగ్గీలో తిరిగి గొల్ల అయిపోయింది వెహికల్. అండ్ దీన్ని కొన్ని రోజులు దీనికి రెస్ట్ ఇద్దాం అనుకున్నా, అందుకే స్విగ్గీ ఆపేసాం పూర్తిగా. అందుకే వీడియోస్ రావట్లేదు మీకు, షార్ట్ వీడియోస్. అండ్ ఈ స్విగ్గీలో ఇంకొక టాపిక్ ఏంటంటే కొంతమంది మనల్ని చులకనగా మాట్లాడతారు డెలివరీ ఇచ్చేటప్పుడు, కొంతమంది ఏదేదో మాట్లాడతారు, ఇంకొంతమంది ఆర్డర్ తీసుకోవడానికి వచ్చి యూట్యూబ్ లోగో ఇక్కడ లోగో ఉంది కదా, లోగో చూసి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. కొంతమంది డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు దాంట్లో. అండ్ నాకు నచ్చింది ఏంటంటే ఏదో స్విగ్గీ బాయ్ వస్తే ఏదో లాగా చూస్తున్నారు, నాకు అది నచ్చలేదు. మనకి సెట్ అవ్వని కేటగిరీ కాబట్టి అది. అండ్ ఇప్పుడు నుండి నేను చెప్తున్నా కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక డైలీ వ్లాగ్స్ అనేది రికార్డ్ చేద్దాం సరదాగా, సిగ్గుపడటానికి ఏముంది మనం వ్లాగ్ చేయడానికి. అండ్ కొన్ని రోజుల్లో అడ్వెంచర్ కూడా చేద్దాం అనుకుంటున్నా. గుంటూరు టు ఒక ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నా. అందరు వెళ్తారు ఆ ప్లేస్కి, ఎక్కువ శాతం. నేను కూడా ఒక అడ్వెంచర్ బైక్ తీసుకొని ఒక 50,000 అలా జోబులో వేసుకొని అడ్వెంచర్ చేద్దాం అనుకుంటున్నా. అడ్వెంచర్ బైక్ అంటే 10 లక్షలు 15 లక్షలతో కాదు, జస్ట్ ఒక 2-3 lakhsలో ఏమైనా అడ్వెంచర్ బైక్స్ దొరికితే సెకండ్స్లో దొరికినా తీసేసుకుంటాను. స్పాటింగ్ అది ఈఎంఐలో తీసుకుంటే ఆప్షన్. మైక్స్ ఇవన్నీ ఈ లోపల కొనేసుకోవాలి. బండి తీసుకోవాలంటే కొద్ది టైం పట్టిద్ది. ఈ లోపల మనం మైక్స్ డిజిటెక్ మైక్స్ అవి వచ్చినాయి కదా, అవి తీసుకుంటాను. తక్కువ అయిపోయిద్ది. నెక్స్ట్ చూస్తున్నాను, అవి అయిపోయినాక నెక్స్ట్ ఇంకో కొనడానికి కూడా ఆలోచనలో ఉందా. ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు ఎక్కువ శాతం బళ్ళు వచ్చి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక క్లోజ్డ్ ఏరియా, ఎవరు ఉండరు ఎక్కువ శాతం. నేను ఒక్కడనే మాట్లాడుతున్నాను ఇక్కడ కూర్చొని.
గాయస్ ఎదురుండ వల్ల కొద్ది కళ్ళు క్లోజ్ అవుతున్నాయి నాయి, ఇంకేం లేదు. కళ్ళు క్లోజ్ చేసి మాట్లాడాల్సి వస్తుంది ఎదురు ఎండ ఉండటం వల్ల. అండ్ ఇప్పుడు నా బైక్ గురించి దీని గురించి మాట్లాడాలంటే, దీనికి ముందు R15 V4 ఒక బైక్ ఉండేది నాని. ఈ బండి కన్నా అది చాలా వరస్ట్ బైక్ అది నా లైఫ్లో నేను చూసిన దాంట్లో. పెట్రోల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసిద్ది. నెక్స్ట్ మెయింటెనెన్స్, హెవీ మెయింటెనెన్స్ దానికి. అంటే దానివల్ల నాకు ఒక చిన్న యాక్సిడెంట్ ఒకటి జరిగింది. యాక్సిడెంట్ అయినాక నేను ఇంకా ఆ బండి వదిలేసుకున్నా, డోములు పగలు కొట్టేసి పూర్తిగా వదిలేసుకున్నా ఆ బండిని నేను, పూర్తిగా వద్దు నాకు ఇదని. ఆ తర్వాత మళ్ళీ దీన్నే ఒక 10Kనో ఏమో పెట్టి దీన్ని రిపేర్ చేశాను. నాకు ఆ రోజు తెలిసింది ఒక బండి లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం అనేది. ఈ బండి ఆ రోజు తాకట్లో ఉంది బైక్. ఆ బైక్ వచ్చేసి R15 వల్ల చాలా ఇష్యూస్ అవ్వటం వల్ల వాటి వల్ల చాలా సఫర్ అయ్యాను. నెక్స్ట్ ఈ బండిని అయితే రిపేర్స్ చేసేసి దీంతో ఇప్పుడు దాకా అలా నడుస్తూనే ఉన్నాను. ఈ బైక్ చాలా బెటర్ నా వరకు. అండ్ ఇంకో బండి కొనే స్కోప్ అయితే లేదు, ఆలోచన కూడా లేదు. అండ్ నెక్స్ట్ మూమెంట్స్ ఏమైనా ఉంటే అప్పుడు కొద్దిగా అడ్వెంచర్ బైక్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు కోరీలు చాలా దగ్గర ఉండటం వల్ల అడ్వెంచర్ బైక్ తీసుకొని కొద్దిగా అడ్వెంచర్స్ చేద్దాం మన దగ్గర అన్నట్టు ఆలోచిస్తున్నా. అండ్ ప్లేసెస్ బాగుంటాయి మా దగ్గర, అందుకే అడ్వెంచర్స్ చేద్దామని ఆలోచన, అదొక విజన్ ఉంది. చూడాలి మరి నెక్స్ట్ ఏం జరిగిద్దో. నెక్స్ట్ అడ్వెంచర్ బైక్ ఒక రోజు వెళ్ళి ఎత్తుకుదాము. అంటే ఎక్కువ బడ్జెట్ అని కాదు, అడ్వెంచర్ అంటే ఒక 10-15 లక్షలు ఏం కాదు, చాలా తక్కువ అమౌంట్ అంటే ఒక 2 lakhs నుండి 3 lakhs లోపల ఏమైనా ఉంటే తీసుకుంటా. మంచిది, తక్కువలో ఎక్కువ మైలేజ్ ఇచ్చేది అండ్ తక్కువ మెయింటెనెన్స్ ఉండే బండి తీసుకుంటా. ఒక ట్రిప్ కూడా ప్లాన్ చేస్తున్నాను, అదే ఊరో కామెంట్ చేయండి మీరు. ఎక్కువ మంది వెళ్తారు ఆ ప్లేస్కి, అడ్వెంచర్ బైక్ ఉన్న ప్రతి రైడర్ వెళ్తాడు ఆ ప్లేస్కి. ఒకసారి అది ఏ ప్లేస్ కామెంట్ చేయండి నాకు. అండ్ ఏ బైక్ బాగుంటుందో కూడా అడ్వెంచర్ బైక్ గురించి చెప్పండి. అండ్ ఈ బైక్ అయితే దీనికి కొద్దిగా టైర్స్ మారిపోయాల్సి ఉంది. నా బండికి కొద్దిగా రిపేర్స్ ఏమన్నాయి అంటే టైర్స్ ఒకటి చేంజ్ చేయాలి. ఈ స్విగ్గీ వల్ల దరిద్రం వల్ల ఈ హెడ్ లైట్ కొద్దిగా పోయింది, ఒకటి మారిపోయాలి. అండ్ ఇంకొద్దిగా మిర్రర్స్ కానీ బ్యాక్ది రింగ్ ఉండేది కదా, ఆ రింగ్కి వాటి అన్నిటికి చేపియాలి, లైట్ కొద్దిగా పెయింటింగ్ అయ్యి చేపిచ్చేసి దీన్ని జాగ్రత్తగా వాడుకుంటా వచ్చి అడ్వెంచర్ బైక్ని ఈ కొండ కోరీల దగ్గర పెట్టి అడ్వెంచర్స్ చేద్దాం. చూపిస్తా కోరీ కూడా మీకు. ఇదిగోండి ఇదంతా కోరీ ప్లేస్లే మా ఏరియాలో. వీటిల్లో అడ్వెంచర్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి, బాగుంటుంది కదా. అందుకని ఆలోచిస్తున్నా అడ్వెంచర్ చేద్దాం, అడ్వెంచర్ బైక్ తీసుకున్నాను ఇప్పుడు అనుకుంటున్నా. ఇంకొక ఫ్యూ మంత్స్లో వచ్చేసింది అడ్వెంచర్ బైక్. నేను వేరే జాబ్లో జాయిన్ అయ్యి ఫస్ట్ వచ్చిన శాలరీతో ఫస్ట్ టైం ఐ విల్ పర్చేస్ మై మైక్. నాళ్ళు ఒక మొబైల్తో రికార్డ్ చేశాను, కొన్ని రెంటల్ కెమెరాస్ తెచ్చాము. అండ్ ఇప్పుడు నుండి మనకు ఆ తలకాయ నొప్పి లేదు, డైరెక్ట్ GoPro తీసేసుకుంటున్నాను. అంటే కొన్ని వ్లాగ్స్ మనం అనుకున్నట్టు రికార్డ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకు కొన్ని సెటప్స్ ఉండాలి. మైక్ అవ్వనండి, GoPro అవ్వనండి, కెమెరా అవ్వనండి అన్నీ. ఇంకొన్ని రోజులు అన్నీ తీసేసుకుంటాను అండ్ బెటర్గా ఇంకో హై క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన దరిద్రం ఎలా ఉందో చూశారు కదా, టైర్ పంచర్ అయ్యి చాలా ఉంది మైండ్లో. ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను మీతో. అండ్ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్కి ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మంచి వీడియోస్తో ఇంకా ముందుకు వస్తాను, బ్లాగ్సే కాదు, ఏదో ఒక రోజు మంచి వీడియో. అంటే నా దగ్గర ఇంకా చాలా కంటెంట్ ఉంది, చేయాలి కానీ ఓపిక్గా. కొద్దిగా ఇవన్నీ కొనుక్కున్నాక కొద్దిగా ఇన్వెస్ట్ చేద్దాం వీడియోస్ మీద. బడ్జెట్ కొద్దిగా ఎక్కువ ఉంది, ఒక వీడియోకి దగ్గర 20-30K అవుతుంది. అయినా ఇన్వెస్ట్ చేద్దాము, మీరందరూ సపోర్ట్ చేసుకొని ఉంటే. థ్యాంక్ యూ గైస్, ఎంతసేపు చూసి ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు అండ్ కొద్దిగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్ గైస్.